కరీంనగర్ కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతోంది. కార్పొరేషన్ లో మాయగిరిగుట్ట స్కామ్ కలకలం రేపుతోంది. మాయగిరి స్కామ్ లో మేయర్ సునీల్ రావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మేయర్ సునీల్ రావు టార్గెట్ గా కొందరు కార్పొరేటర్లు సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలోనూ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ లో రాజావారి చేపల చెరువు సినీ ఫకీలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం జరుగుతున్న పనుల్లోనూ అవకతవకలు జరిగాయని వీరి వాదన. మాయగిరిగుట్టను రాక్ కటింగ్ చేశామంటూ 83 లక్షల బిల్లుల రూపంలో స్వాహా చేశారని అంటున్నారు. అసలు అక్కడ గుట్టే లేదంటూ కార్పొరేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని గుట్టను తవ్వామంటూ కాంట్రాక్టర్ 83 లక్షల బిల్లులు వసూలు చేశాడంటున్నారు. మేయర్ హస్తం అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ శ్రీలత చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వివరాలున్న 152 MB బుక్ మాయమైందని కాంట్రాక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయటం వింతగా ఉంది. కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కలెక్టర్, విజిలెన్స్, CMDAకు ఫిర్యాదులు వెళ్లాయి. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నేను చెప్తున్నా వ్యవసాయ మార్కెట్, నేను చిన్నప్పటి నుంచి నా ఇంటి ముందే వ్యవసాయ మార్కెట్. నేను అక్కడ సిక్కుకొని ఆడిన, క్రికెట్ ఆడిన, అక్కడ బాయిలో ఈత కొట్టిన. అక్కడ ఇంత పెద్ద గుట్ట కూడా లేదు. 80 లక్షలు కడి చేసే రాక్ కటింగ్ చేసే అంత గుట్ట అయితే మరి ఎక్కడ లేదు. లేనిది సృష్టించింది. దీంట్లో మెయిన్ పాత్ర మేయర్, సెకండ్ పాత్ర డి, అప్పుడు ఉన్నప్పుడు డి, ఇద్దరు కలిసి ఆడిన గేమ్ ఇది. ఇదే కాదు, ఇప్పుడు మీరు వాళ్ళు కరీంనగర్ స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా 4000 అప్రాక్సిమేట్ కుక్కలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతోంది. కార్పొరేషన్ లో మాయగిరిగుట్ట స్కామ్ కలకలం రేపుతోంది. మాయగిరి స్కామ్ లో మేయర్ సునీల్ రావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మేయర్ సునీల్ రావు టార్గెట్ గా కొందరు కార్పొరేటర్లు సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలోనూ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ లో రాజావారి చేపల చెరువు సినీ ఫకీలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం జరుగుతున్న పనుల్లోనూ అవకతవకలు జరిగాయని వీరి వాదన. మాయగిరిగుట్టను రాక్ కటింగ్ చేశామంటూ 83 లక్షల బిల్లుల రూపంలో స్వాహా చేశారని అంటున్నారు. అసలు అక్కడ గుట్టే లేదంటూ కార్పొరేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని గుట్టను తవ్వామంటూ కాంట్రాక్టర్ 83 లక్షల బిల్లులు వసూలు చేశాడంటున్నారు. మేయర్ హస్తం అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ శ్రీలత చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వివరాలున్న 152 MB బుక్ మాయమైందని కాంట్రాక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయటం వింతగా ఉంది. కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కలెక్టర్, విజిలెన్స్, CMDAకు ఫిర్యాదులు వెళ్లాయి. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఈ మాయగిరి గుట్ట స్కామ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి కంపు కొడుతోంది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఈసారి జరిగినటువంటి ఈ ఒక గుట్టకు సంబంధించినట్టు ఒక 85 లక్షల రూపాయల బిల్లులు వసూలు చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగే అవినీతి భాగోతానికి పరాకాష్ఠగా చెప్పొచ్చు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన తర్వాత గణనీయంగా అభివృద్ధి చెందింది. స్మార్ట్ సిటీకి నిధుల వరద రావడంతో ఇవి ఎలా కాజేయాలనేటువంటి ఆలోచన అధికారుల్లోనూ ఇటు కాంట్రాక్టర్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో వ్యవసాయ మార్కెట్ లో పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ఏర్పాటు చేశారు. దీంట్లో వెజ్ నాన్ వెజ్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ని ఏర్పాటు చేయాల్సిందిగా బిల్లులు పెట్టారు. దాదాపుగా 5,30,00,000లకు సంబంధించిన ఈ పనిలో భాగంగా ఇందులో ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద అంటే బండకు సంబంధించినటువంటి పెద్ద రాతి గుట్ట ఉంది. ఈ రాతి గుట్టను తొలగించడానికి చెప్పండి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో కరీంనగర్ లో ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ని ఏర్పాటు చేయాల్సిందిగా వ్యవసాయ మార్కెట్ కమిటీలో అంచనా వేసింది మున్సిపల్ కమిషన్. తర్వాత దీనికి సంబంధించి ఏర్పాట్లో భాగంగా ఇక్కడ ఒక రాతి గుట్ట ఉండింది. దాన్ని తొలగించడానికి రాక్ కటింగ్ పేరుతో 83 లక్షల రూపాయలు వసూలు చేశారనేటువంటిది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఈ డివిజన్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ ఎవరిని కదిలిచ్చినా కూడా ఇక్కడ అసలు ఈ పూర్వం కరీంనగర్ లో ఎక్కడ కూడా ఈ గుట్టే లేదనేటువంటిది ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లేని గుట్టను తవ్వామంటూ బిల్లులు వసూలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అటు డిఈ కావచ్చు, ఏఈ, ఆ తర్వాత మేయర్ వరకు కూడా ఈ యొక్క ఆరోపణలు అంటే దీనికి సంబంధించి ఈ యొక్క స్కామ్ లో మేయర్ వరకు కూడా భాగస్వామ్యం ఉందంటూ 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత ఆరోపణ చేస్తా ఉన్నారు. స్వయంగా ఆమె సిడిఎంఏకు, అదేవిధంగా కలెక్టర్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, విజిలెన్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇది కరీంనగర్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీలో చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుల్లో భాగంగా దాన్ని నిర్మించడంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాతి గుట్టను తొలగించామంటూ ఆ తొలగించడానికి రాక్ కటింగ్ పేరుతో 85 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయంటూ వివరణ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఎంక్వైరీలో భాగంగా దీనికి సంబంధించి కూడా 152 అంటే మెజర్మెంట్ బుక్ లో పూర్తి స్థాయి వివరాలు నమోదు చేస్తూ ఉంటారు. ఈ వివరాలు పొందుపరిచినటువంటి 152 మెజర్మెంట్ బుక్, ఎంబీ బుక్ మాయమైంది. ఇది పూర్తిగా పరాకాష్ఠ అన్నట్టు. అంటే బిల్లు బుక్కులు సైతం మాయం చేసినటువంటి పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ లో కొనసాగుతా ఉంది. అయితే ఏకంగా చిందం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఈ వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆయన బిల్లు బుక్ మాయమైందంటూ కూడా చాలా విచిత్రంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఈ తారాస్థాయి చేరినటువంటి పరిస్థితి. అయితే ఇది ఖచ్చితంగా మేయర్ తో పాటుగా ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉంది. డిఈ స్థాయి అధికారుల పైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి ప్రజల సొమ్మును రికవరీ చేయాలంటూ కూడా మెండి శ్రీలత ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున నిధులు వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక లేని గుట్టను తవ్వడం అనేటువంటి సినిమాలలో మాత్రమే ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. సినీ ఫక్కీలో గత కొంతకాలం అంటే రాజావారి చేపల చెరువు అనే సినిమా ఇట్లాంటి ఎపిసోడ్ తోనే ఆధారంగా నిర్మితమైంది. ఇట్లాంటి ఒక అంటే చాలా స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులను గోల్మాల్ చేయడానికి చాలా స్మార్ట్ గా వాళ్ళు పథకాలను రూపొందించడం, ఇట్లా ఈ యొక్క 83 లక్షలు అంటే రాక్ కటింగ్ పేరుతో గుట్టను తొలిచామంటూ బిల్లులు వసూలు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో రికవరీ చేయాలంటూ కూడా
ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. అసలు ఇక్కడ గుట్టే లేదు అని కరాఖండిగా ఇక్కడున్న ప్రజానికం చెప్తా ఉన్నారు. అయితే లేని గుట్టను ఎవరు తవ్వారు, ఇదంతా ఎవరి కనుసన్నల్లో జరిగింది, మేయర్ హస్తం ఉందా లేదా, దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకుల లేక గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు, డిఈ వరకు ఏఈ వరకు కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ మంత్రితో సహా సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో దృష్టి చారించి ఇట్లాంటి ఇంకా అనేకమైన కుంభకోణాలు డీజిల్లోను తర్వాత అంటే ప్రతి ఒక్క డిజాస్టర్ రెస్పాన్స్ దాంట్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇట్లాంటి కుంభకోణాలు అనేక ఉన్నాయి, వెలుగు చూసే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా లేని గుట్టను తవ్వి బిల్లులు వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్లు అధికారులు పెద్ద ఎత్తున కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారారని చెప్పొచ్చు.